తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తటము, ప్రతి విషయంలో ఆలస్యత జరుగుతూ ఉండటము, అదేవిధంగా వ్యాపారపరమైనటువంటి నష్టాలని చవిచూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటం, తర్వాత వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్తులతో సమస్యలు తలెత్తటం అనేటటువంటివి జరుగుతుంటాయి. అయితే సమయానికి ధనం చేతికి అందటం వల్ల వీరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా వాటికి చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. ఎప్పటి నుంచో నూతన గృహం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి రవిగ్రహ మార్పు వల్ల 17వ తారీఖు తులారాశిలోకి రవిగ్రహ సంచరించడం వల్ల కొంచెం అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, గురుగ్రహ మార్పు వల్ల 19వ తారీఖు నుంచి 18వ తారీఖు నుంచి సాయంత్రం నుంచి గురుగ్రహ మార్పు వలన వీరికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటికి చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గృహంలో ఎప్పటి నుంచో శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు శనిగ్రహ కవచమును వినటము, అదేవిధంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయటము, దీంతో పాటుగా సుదర్శన కవచం ప్రతినిత్యం వినటం వల్ల వీరికున్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది.